క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. మనం ఎంత ప్రయాసపడుతున్నామో దేవుని సన్నిధికి రావటానికి చాలా ఆటంకాలు ఉంటాయి. ఎన్ని రకాల ఆటంకాలు, ఇబ్బందులైనా మన దేవుని సన్నిధి కొరకు ఎన్నిటిని విడిచిపెట్టి మనం వస్తున్నామో, ఎన్నిటిని అధిగమించుకొని మనం వస్తున్నామో దేవుడి వాక్యం చెప్తుంది, నీవు చూపిన ఈ ప్రేమను మరిచిపోవటకు నేను అన్యాయస్తుడినైన దేవుడిని కాను. నీవు చూపుచున్న ఈ ప్రేమ, నువ్వు నన్ను బాగా ప్రేమించి నీవు కష్టమైన, ఇబ్బంది అయినా, బలహీనత అయినా, అవమానాలైనా, నిందలైనా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, ఈ ప్రేమని నేను మర్చిపోను అని దేవుడు చెప్పాడు. కొన్ని సందర్భాల్లో అనుకున్న లేదా ఆశించిన ప్రతిఫలము మనకి కనిపించకపోవటం వలన నిరుత్సాహపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనందరికీ ఒక జీతము ఆయన యొద్ద సిద్ధపరిచాడంట. దేవుడు మనందరం చూపిన ప్రేమకి జీతము ఆల్రెడీ ప్రభు దగ్గర ఉంది మనకి ఇవ్వటానికి. కనుక ఈ ప్రయాస ఒట్టిది కాదు. మనం దేవుని కొరకు హెచ్చించిన ప్రతి సమయం కూడా అది చాలా విలువైనది. లోకానికి వెర్రితనంగా కనిపించవచ్చు, కానీ మనం చూపిన ఈ ప్రేమని దేవుడు ఎప్పుడు మర్చిపోడంట. తగిన కాలమందు ఆయన ఖచ్చితంగా మనకి జీతాన్ని ఆయన ఇస్తాడు. అందుకే ప్రభు అంటాడు, మీ జీతాన్ని తీసుకొని ఆయన వస్తున్నాడు. నీ కన్నీరు, నీ బాధ, నీ దుఃఖము, దేవుని కొరకు నువ్వు చేసిన సమర్పణ అన్నిటికీ ఇదిగో నేను జీతాన్ని తీసుకొని నీ యొద్దకి రాబోతున్నాను అని చెప్పాడు ప్రభు. ఇది అక్షరాల సత్యం. మీరు నమ్మండి. ఈరోజు ఆ ప్రతిఫలం ఉంది కనుకే మనం ఇంత ప్రయాసపడుతున్నాం. చాలామంది హాయిగా రెస్ట్ తీసుకునే వారు ఉన్నారు. మనల్ని చాలా రకాలుగా చులకనగా చూసేవారు ఉన్నారు. అయినప్పటికీ ఆ బహుమానము మన చేతుల్లోకి వచ్చినప్పుడు వారు సిగ్గుపడతారు అని దేవుడు తెలియచేస్తున్నాడు. ఖచ్చితంగా మనం ఎప్పుడు సిగ్గుపడం. ఈరోజు సంఘంగా మనం నిత్యము కూడా దేవుని యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మన సిద్ధపాటు ఏమిటి అంటే, ఆయన ఒకసారి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన అందరూ చూస్తుండగా ఆరోహణమై ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మరలా తిరిగి ఈ భూమి మీదకి రాబోతున్నాడు. దీని కొరకు సంఘం సిద్ధపడి ఆయన రాకడ కొరకు సంఘం ఎదురు చూడాలి. ఇది సంఘమానికి దేవుడిచ్చిన ఒక నిరీక్షణ. చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథాన్ని చదివాం కదా, మరొకసారి తీయండి. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనిపించలేదు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా నాకు కనిపించలేదు అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇస్తున్న ఒక ఉపదేశం ఇది. మన క్రియలు సంపూర్ణంగా దేవుడికి ఇంకా కనిపించటం లేదంట. అంటే కొన్ని పనులు మనం చేస్తున్నాం, కొన్ని పనులని మనం పక్కన పెడుతున్నాం. దేవుడు చాలా రకాలుగా మనకు ఉపదేశించాడు, కానీ మనం నచ్చినవి, మనకిష్టమైనవి కొన్ని పనులు మనం చేస్తున్నాం, కొన్ని మనకి నచ్చనివి పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. అందుకు దేవుడు అంటాడు, నీ క్రియలు
నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. కనుక జాగరూకుడువై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచు అని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించాలి. దేవుడు ఆయన రెండవ రాకడికి సంఘం మెలకువతో ఉండాలి అని, సంఘం ఎదురు చూసే విధంగా ఉండాలి అని, ఎత్తబడే గుంపులో సంఘం ఉండాలి అని దేవుడు ఇంతగా ప్రయాసపడుతూ ఉన్నాడు. మన నిరీక్షణ దేనికి? గత దినాల్లో మనం చెప్పుకునే విధంగా ఈ భూమి మీద ఉన్న ఈ కొద్ది కాలం కొరకు మన భక్తి కాదు అని చెప్పాడు. కనుక మన నిరీక్షణ ఏమిటి అంటే ప్రభు యొక్క రెండవ రాకడికి మనం సిద్ధపడాలి. ఇక్కడ అంటాడు ప్రభు ప్రకటన గ్రంథములో, మీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు అంటే అర్థం ఏమిటి అంటే కొన్ని పనులు మనం చేస్తున్నాం, కొన్ని పనులు మనం చేయటం లేదు. ఎందుకని? అన్నీ దేవుడు ఉపదేశిస్తున్నాడు కదా. అన్నీ విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాల గురించి మన శ్రద్ధ తీసుకుంటున్నాం, కొన్ని విషయాలని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకు ఆయన అంటాడు, మీరు సంపూర్ణంగా లేరు. మీరు సంపూర్ణంగా ఉంటేనే ప్రభు యొక్క రాకడని మీరు గుర్తుపట్టగలరు. ప్రభు రాకడలో మీరు ఎత్తబడటానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి అర్థం కావాలి. అందుకు ప్రభు అంటాడు, మీరు అసంపూర్ణులుగా ఉన్నారు, అన్ని క్రియలు మీరు చేయటం లేదు, కొన్ని పనులు చేస్తున్నారు, కొన్ని పనులు మీరు విడిచిపెట్టారు. కనుక మీరు ఏం చేయాలంటే ఇప్పుడు జాగరూకుడువై అంటే నువ్వు మెలకువ కలిగి. జాగరూకుడువై అంటే అర్థమేంటి? మెలకువ కలిగి అది మనం కొన్ని పనులు చేసి కొన్ని పనులు విడిచిపెట్టాం కదా, అవి పూర్తిగా చనిపోతున్నాయి. అంటే ఇక ఎప్పుడు కూడా ఆ పనులు నువ్వు చెయ్యని విధంగా వాటిని పూర్తిగా విడిచిపెట్టేశావు. ఆ చావటానికి లేదా పూర్తిగా నీ జీవితంలో వాటిని గుర్తు లేకుండా చేసే విధంగా పాడైపోతున్న ఆ క్రియలని నువ్వు బలపరచు. నువ్వు మెలకువ కలిగి, ఇదిగో దేవుడు ఎన్నో రకాలుగా నాతో మాట్లాడాడు కదా, నేను కొన్ని పనులు చేశాను, కొన్ని పనులు అసలు చేయటం లేదు. ఏ పనులు నేను చేయటం లేదు? ఒక్కసారి నువ్వు మెలకువ కలిగి, ఒకవేళ మనం ఏ క్రియలు చేస్తున్నామో ఏ క్రియలు చేయటం లేదో నువ్వు జాగ్రత్తగా మేల్కొని, ఏ క్రియలైతే నువ్వు మానవేశావో, ఏవైతే చెయ్యకుండా పూర్తిగా నువ్వు విడిచిపెట్టావో వాటిని నువ్వు బ్రతికించుకో. ముందు ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాకడలో మనందరము కూడా పరిపూర్ణంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని క్రియలు ఏదైతే చెప్పాడో అవి సంపూర్ణంగా మనం కొనసాగించాలి. అందుకంటున్నాడు, మీరు జాగరూకుడువై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుము. నీవు ఎలాగూ ఉపదేశము పొందావో, ఎలాగూ వింటివో, నీవు వాక్యాన్ని ప్రతి వారము ప్రతి దినము నువ్వు ఎలా వింటున్నావో, ఎలా ఆలకిస్తున్నావో జ్ఞాపకం చేసుకొని, వాటిని జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందు. ఇది దేవుడు ఈరోజు సంఘానికి, ఆయన రాకడికి నువ్వు సిద్ధపడాలి. ఖచ్చితంగా ప్రభు రాకడలో మనం సిద్ధపడాలి అంటే దేవుడు మనకిచ్చిన పనులు ఉన్నాయి, ఆ పనులు మనం సంపూర్తి చేయవలసిందే. నాకు కొన్ని పనులు అప్పగించాడు. మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు కొన్ని పనులు అప్పగించాడు. ఆ పనులన్నీ మీరు సంపూర్తి చేయాలి. మీరు కొన్ని చేశారు, కొన్ని పనులు మీరు చేయటం లేదు, మీరు అసంపూర్ణులుగా ఉన్నారు. మీరు ఇప్పుడైనా మేల్కొని, మీరు ప్రతిదినము ఏ ఉపదేశం అయితే మీరు ఆలకిస్తున్నారో, ఏ మాటలైతే దేవుడు మీకు తెలియజేస్తున్నాడో, ఏ మాటలు అయితే మీ జీవితంలో కార్యరూపంలోనికి మీరు తీసుకురాలేదో వాటిని ముందు బ్రతికించండి. కొన్ని దేవుని క్రియలు ఆల్రెడీ మన జీవితంలో చచ్చిపోయాయి. కొన్ని పాటిస్తున్నాం, కొన్ని పూర్తిగా విడిచిపెట్టేశాం. అయ్యో
ఇది చేయకపోతే దేవుడు బాధపడతాడే, ఒకవేళ ఇది లేకపోతే దేవుడికి దూరం అయిపోతావనే భయం లేకుండా చాలా విషయాలు మనం ఆల్రెడీ మనం విడిచిపెట్టేశాం. ప్రభు అంటున్నాడు, ముందు వాటిని బ్రతికించు. ఏవైతే నీ జీవితంలో చచ్చిపోతున్నాయో, ఏ ఉపదేశం అయితే దేవుడు ఇచ్చినా నీకు కొన్ని తీసుకుంటున్నావు, నీకు నచ్చినవి, నీకు నచ్చనివి పక్కన పెట్టి విడిచిపెట్టేశావు. కనుక నీవు అసంపూర్ణుడివి. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు. ఈరోజు బయట జనాంగం మనల్ని చూసి సంపూర్ణమైన భక్తి చేస్తున్నాడు అని ఒకవేళ లోకం మన గురించి అనుకొని ఉండొచ్చు. కానీ దేవుని ఎదుట మన క్రియలు అసంపూర్ణంగా ఉన్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు మెలకువ కలిగి, నువ్వు జాగరూకుడివై ఆ చచ్చిపోతున్న క్రియలను నువ్వు బ్రతికించు. ఏటి విడిచిపెట్టావో, ఏ విషయాలైతే నువ్వు పూర్తిగా నిరాకరిస్తున్నావో, తృణీకరిస్తున్నావో, మొదట వెళ్ళి వాటిని బ్రతికించుకుంటేనే ఇదిగో ప్రభు యొక్క రెండవ యొక్క రాకడెప్పుడో నీకు తెలుస్తుంది. ఆ రాకడికి నువ్వు సిద్ధపడగలుగుతావు, ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించగలుగుతాం. అందుకే అంటున్నాడు, ప్రతిరోజు ఉపదేశం వింటున్నారు కదా, ప్రతిరోజు దేవుడి వాక్యం చదువుతున్నారు కదా, ప్రతిరోజు దేవుడు కొన్ని విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు కదా. మరి అన్నీ తెలియజేస్తున్నప్పుడు నువ్వు మెలకువ కలిగి, దేవుడు ఇన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నాడే, వీటిలో నేను ఎన్ని చేస్తున్నాను, ఎన్ని క్రియలు నేను చేయటం లేదు. లాస్ట్ టైం మీకు చెప్పాను, అసలు మన జీవితంలో ఉన్న దేవుడికి వాక్యానికి వేరైన లక్షణాలు మన జీవితంలో ఏమున్నాయో అవన్నీ కూడా పేపర్ మీద నోట్ చేయమని చెప్పాను. నోట్ చేసుకొని ఎన్ని దేవుడి యొక్క ఉపదేశాన్ని మనం ఆలకిస్తూ ఎన్నిటిని మనం కరెక్ట్ చేసుకుంటున్నామో అన్నీ మనం టిక్ చేసుకోవాలి అని చెప్పాను. అప్పుడు అర్థమవుతాయి దేవుడు అసలు ఏం చేయమంటున్నాడు, నేనేం చేయటం లేదు, చేసినవన్నీ చెయ్యనివన్నీ. దేవుడు మెలకువ కలిగి, నీవు దేవుని యొక్క రాకడ వస్తుందే, ఒకవేళ రాకడలో నేను విడవబడతానేమో అని భయంతో మెలకువ కలిగి నీవు నశించిపోవచ్చున్న వాటిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని, ఇదిగో వాటిని నువ్వేం చేయాలి, బలపరచు. వాటిని మరలా తిరిగి ఆ పనులు ప్రారంభించు. మారు మనస్సు. ఒకప్పుడు అనుకున్నావు, ఇదిగో నేను ఇవే చేస్తాను అనుకున్నావు, కొన్ని చేయటానికి నీ మనసు అంగీకరించలేదు. ఇప్పుడు మనసు మార్చుకో. మనసు మార్చుకొని ఏదైతే నువ్వు చేయటం లేదో అది ఈ రోజు నుంచి చేయటానికి నువ్వు పనిని ప్రారంభించాలి అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ కింద భాగంలో అంటాడు ఆయన, నీవు జాగరూకుడవై ఉండని ఎడల, అది నేను అంటే నేను మెలకువ కలిగి, నేను ఏ స్థితిలో ఉన్నానో, వేటిని నేను చేస్తున్నానో, వేటి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నానో, నేను మెలకువ కలిగి వాటిని గుర్తుపట్టి వాటిని సరిచేసుకునటానికి ఒకవేళ నేను ఇష్టపడకపోతే ఏమంటున్నాడు, నీవు జాగరూకుడవై ఉండని ఎడల, నీవు జాగరూకుడవై మెలకువగా ఉండి సరి చేసుకొని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, నేను దొంగ వలె వస్తాను. నేను ఎప్పుడు వస్తానో నీకు తెలియదు. అసలు నేను ఎప్పుడు వస్తానో నీకు తెలియదు. ఈరోజు దేవుడు రాకడని గుర్తుపట్టకపోతే బహు భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఆయన ఎప్పుడు వస్తున్నాడో నీకు ఖచ్చితంగా ఈరోజు క్రైస్తవుడికి తెలిసి ఉండాలి. తెలుస్తుంది అని చెప్తున్నాడు దేవుడు. ఆయన దొంగ వలె వస్తాడంట. ఎవరికి దొంగ వలె వస్తాడు? జాగరూకుడువై ఉండని ఎడల, మెలకువ కలిగి, నేను ఏ క్రియలో చచ్చిపోయానో వాటిని తెలుసుకొని వాటిని సరి చేసుకోవటానికి నువ్వు ఇష్టపడకపోతే ప్రభు వచ్చినప్పుడు దొంగలాగా, అంటే నీకు తెలియని గడియల్లో, తెలియని దినాల్లో ఆయన వస్తాడు. ఈరోజు సంగమా, ఈరోజు బంధువులని, లోకాన్ని, సమాజాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు మనం వచ్చాం. ఏ పని మీద మనం వచ్చామో ఖచ్చితంగా దానిలో నుంచి మనం చేజారకూడదు. మన కాలాన్ని ముగించే లోపు దేవుని చెప్పిన విధంగా ఒక సంపూర్ణతలోకి మనం నడవాలి. ఒకవేళ ఈ లోపే ప్రభు వస్తే మహిమ శరీరాలతో ఆయన వెంట వెళ్ళిపోతాం. ఒకవేళ ఆయన రావటం ఒకవేళ ఆలస్యంగా ఉంటే మనం సంపూర్ణంగా దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేసుకొని ముందుగానే వెళ్ళిపోతాం. ఆయన రాకడ ముందుగానే
మనం వెళ్ళిపోతాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గమనించండి. అందుకే నీవు చూపిన ప్రేమను నేను మరిచిపోను. ఎంత ప్రయాసతో కొన్ని పనులు చేయాలంటే కష్టమే మనకి. కానీ ప్రభు అంటున్నాడు, నీవు చావటానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని. పూర్తిగా నీ జీవితంలో దేవుడు చెప్పిన మాటలని తొక్కివేశావు. ఏ రోజు అయ్యో దేవుడు ఇలా చెప్పాడని ఒక భయం కానీ ఒక బాధ కానీ ఏమీ లేకుండా నిర్లక్ష్యంగా విడిచివేశావు. వాటిని ముందు నువ్వు బలపరచు, వాటిని నువ్వు బ్రతికించు. చాలా విషయాలు మన జీవితంలో అన్నీ నెరవేరుస్తున్నాను, దేవుడికి ఇష్టంగా ఉండాలని అనుకుంటున్నామే, కానీ దేవుడు అంటున్నాడు అసంపూర్ణంగా ఉన్నారు. కొన్నే చేస్తున్నారు మీరు, అన్నీ మీరు చేయటం లేదు. ఏదైతే చెయ్యకుండా విడిచిపెట్టారో ఈ దినం ఆ క్రియలు చేయటానికి మీరు పనిని ప్రారంభించండి. లేదా నేను వచ్చే సమయం మీకు తెలీదు. ఎవరికి దొంగ వలె వస్తాడో తెలుసా ఆయన? చూడండి, మరొక విషయాన్ని మీకు దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక చదివితే కొన్ని మాటలు మీకు అర్థమవుతాయి. దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్య భాగము 5:1. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు, ఆ కాలములు అంటే ఏ కాలాలు? ఆయన రాకడ యేసు ప్రభు యొక్క రాకడ కాలాలు. సహోదరి సహోదరులారా, ఆ కాలములను గూర్చియు, ఆ కాలములను గూర్చియు, ఆ సమయములను గూర్చియు, ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు, మీకు చెప్పనక్కర్లేదు. ఎందుకు? ఎవరి గురించి అంటున్నాడు అంటే, ఎవరైతే జాగరూకులై మెలకువ కలిగి ఏ క్రియలైతే విడిచిపెట్టారో ఆ క్రియలు చేసిన వారి గురించి చెప్తున్నాడు. మీకైతే ఇక నేను రాయనక్కర్లేదు. ఆయన ఎప్పుడు ఏమని రాశాడు అక్కడ? ఆ కాలములను గూర్చియు, ఆ సమయములను గూర్చియు, ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు, మీకు రాయనక్కర్లేదు, మీకు చెప్పనక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలిసిపోతాయి. ఎందుకు? దేవుడు ఏ ఉపదేశం చెప్తున్నాడో వాటిని బాగా మీరు ఎరిగారు కనుక ఆయన ఎప్పుడు వస్తాడో అన్నీ మీకు అర్థమైపోతాయి. వాక్యము తెలిసిన ప్రతి క్రైస్తవుడికి ప్రభు యొక్క రాకడ వాళ్ళకి అర్థమైపోతుంది. ఎవరైతే సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ విధంగా వారు నడుస్తూ ఉన్నారో వారికంట ప్రభు యొక్క రాకడ దినాలు వారికి అర్థమైపోతాయి. ఎవరు చెప్పనక్కర్లేదు నీకు. ఎవరో వచ్చి ప్రభు వచ్చే సమయం అయిపోయింది అని నేను తట్టి నీకు చెప్పనవసరం లేదు. ఆ వాక్యమే నీకు ఆ పరిస్థితుల నుండి తెలియజేస్తుంది, అదిగో ప్రభు రాబోతున్నాడు అని. ఎవరు నీకు బోధించక్కర్లేదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? మరలా చదవండి. ఆ కాలమును గూర్చియు, ఆ సమయములను గూర్చియు, ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు, మీకు నేను రాయనక్కర్లేదు. ఎవరి గురించి చెప్తున్నాడంటే సిద్ధపడిన సంఘం గురించి చెప్తున్నాడు. అసంపూర్ణంగా ఉన్న వారి గురించి కాదు, మిగిలిన చనిపోయే స్థితిలో ఉన్న క్రియలు కూడా చక్కగా చేసిన వారి గురించి చెప్తున్నాడు. మీరు ఎప్పుడైతే జాగరూకులై మెలకువ కలిగి ఏ క్రియలైతే చేయటం లేదో వాటిని ఎవరైతే చేస్తారో వారితో అంటున్నాడు, ఇక మీకు చెప్పనక్కర్లేదు, మీకు తెలిసిపోయింది, నేను రాయక్కర్లేదు. లోకంలో ఉన్న పరిస్థితులు చూడగానే ఇదిగో యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, ఎవరు చెప్పక్కర్లేదు నీకు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆ వాక్యపు వెలుగులో ప్రభు యొక్క ప్రత్యక్షత నీకే బయలుపరుస్తాడు ఆయన. ఒకవేళ నీ పక్కన వారికి చెప్పినా కూడా వారు నమ్మరు, వారికి అర్థం కాదు, అది నీకే అర్థమవుతుంది. నీవు మాత్రమే సిద్ధపడతావు, మరొకరు ఎవరు సిద్ధపడలేరు. ఏమన్నాడు? రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని, అది ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. అది మీకు బాగా తెలుసు. ఎవరికంటే బాగా తెలిసేది ఏం తెలుసు అంట వీరికి? ప్రభు యొక్క రాకడ దినం తెలుసు, మీకు తెలుసు, మీకు చెప్పనక్కర్లేదు. ఇంకేమన్నాడు? లోకులు నెమ్మదిగా ఉన్నది. లోకస్తులు అనుకుంటారంట
నెమ్మదిగా ఉంది, భయమేమియూ లేదు అసలు ఏ భయము లేదు అని చెప్పుకొనుచుండగా అని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన నొప్పులు వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా ఆకస్మికముగా నాశనము తటస్థించును. నాశనము తటస్థించును. కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. వారెవ్వరూ తప్పించుకోలేరు. ఎవరికి ఇప్పుడు దొంగలాగా వస్తాడు? ఎవరికి వస్తారంట? లోకులు, లోకస్తులకి. మీరు రక్షణ పొందుకొని దేవుని యొక్క ఉపదేశంలో ఉన్న మీకు ప్రభు వస్తున్నది మీకు ఇది అర్థమైపోతుంది. ఆ సెన్స్, ప్రభు అక్కడ వస్తున్నాడు అనే సెన్స్ వెంటనే తన పిల్లలకి అర్థమైపోయిద్దంట. వెంటనే అది వాళ్ళకి అర్థమైపోతాయి. కొన్ని పరిస్థితులు మనకి అర్థమైపోతాయి. ఈరోజు మీరు గుర్తుపట్టండి, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే మనలో ఎవ్వరం కూడా విడవపడకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎవ్వరూ విడవపడకూడదు. అందుకే లోకస్తులకైతే దొంగలాగా వస్తాడు, మీకైతే ఎలా వస్తాడు? మనకి తెలుసు ముందుగానే తెలియపరిచే వస్తాడు. అంటే ఈ వాక్యమే మీకు తెలియపరుస్తుంది. ఆయన రాకడ వస్తున్నాడు అనగానే మీకు సింటమ్స్ అర్థమైపోతాయి. ఎందుకు అంటే వాక్యము దేవుడు నేర్పుతూ ఉండగా ఆ వాక్యాన్ని బట్టి మన లోక పరిస్థితులన్నీ గమనిస్తూ ఉండగానే అర్థమైపోతాయి ఎప్పుడు ప్రభు రాబోతున్నాడు. ఇది క్రైస్తవ సంఘానికి గొప్ప నిరీక్షణ అండి ఇది. అందుకే ఈరోజు ప్రభు వచ్చేసరికి ఎంతమంది ఎత్తబడతారు, ఎంతమంది ఎడవబడతారు అనే విషయానికి వస్తే వాక్యం చెప్తుంది, అసంపూర్ణంగా మీరుంటే మీరు విడవబడతారు, మీరు సంపూర్ణం అవ్వాలి అని ప్రభు అంటున్నాడు. ఏ క్రియలైతే మీరు పక్కన పెట్టారో ఈ రోజు నుంచి ఆ క్రియలు కూడా చేయండి. ప్రేమలో కొదువుగా ఉన్నారా? ఓర్పులో కొదువుగా ఉన్నారా? ఈర్ష్య అసూయ ద్వేషాలతో ఉన్నారా? దేవుడు చేయమనివి చేయకుండా ఏ విషయంలో నిర్లక్ష్యంగా అయితయింది అని మొండిగా పట్టుదలగా ఏ విషయంలో అయితే మీరు నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ క్రియలు ఈ రోజు నుంచి చేయండి. మరలా దేవుడు ప్రేమించమంటే మీరు ప్రేమించండి. దేవుడు ఓర్చుకోమంటే మీరు ఓర్చుకోండి. దేవుడు అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు అంటే మాట్లాడటం మానవేయండి. కొన్ని క్రియలు చేస్తున్నారు, కొన్ని క్రియలు మీరు చేయటం లేదు, సహించటం లేదు, ఓర్చుకోవటం లేదు, ప్రేమ చూపటం లేదు, జాలి చూపటం లేదు. ఏ క్రియలైతే దేవుడు మీలో ఉండాలి అని చెప్పాడో కొన్ని ఉన్నాయి, కొన్ని మీలో లేవు. ఏవైతే విడిచిపెట్టారో తిరిగి వాటిని మెలకు కలిగి క్రియలు మీరు చేయగలిగితే ప్రభు రాకడ మీకు అర్థమైపోతుంది. ప్రభు రాకడలో మనందరం కూడా మహిమ శరీరాలతో మధ్యాకాశంలోనికి వెళతాం. పరలోక రాజ్యములో ఆయన ఉండు స్థలములో మనం కూడా ఉండటానికి దేవుడు ఈ సాయంకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఉండు స్థలంలో మనందరం ఉండాలి. లోకం అనుకుంటుందంట అంత ప్రశాంతంగా ఉంది. ఏమనుకుంటుందంట లోకం? ఏమీ భయం లేదు, మామూలుగానే అంత ప్రశాంతంగా ఏమీ జరగదు అనుకోగానే ఆయన వచ్చేస్తాడంట. ఎవనే తెగులు వచ్చేది, రోగం వచ్చేది మనకి చెప్పొస్తుందా? రాదు. అంత ప్రశాంతంగా ఉంది, ఆరోగ్యంగానే ఉన్నాం. రేపేమొస్తుందో తెలుస్తుందా నీకు? అందుకు దేవుడు చెప్పే మాట ఏమిటి అంటే, అసలు లోకం ఏమనుకుంటుందో తెలుసా? కొంతమంది అపహాసకులంట. మీరు మరొక మాట చెప్తాను మీకు. పేతురు రాసే 2వ పత్రికలో మరొక మంచి మాట రాశాడు ప్రభు. చూడండి, ఈ అంత్య దినాల్లో ఎలా ఉంటాయో వాక్యము ఎరిగిన వారికి అర్థమవుతాయి. 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్య భాగం. అంత్య దినములలో చివరి దినాలలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? అదిగో వచ్చి మనతో చెప్తారు. ఏంటయ్యా యేసు ప్రభు వస్తాడు అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఏడి ఆయన రాకడ గూర్చిన వాగ్దానాలు ఏమైపోయాయి? పితరులు నిద్రించినది మొదలుకొని, మన పితరులు నిద్రించినది మొదలు సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే. అది సృష్టి ఆరంభం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది కదా.
ఏమీ జరగలేదు. ఏదైనా వచ్చేస్తున్నాడని ఎన్నో వాగ్దానాలు చెప్పారు, ఏమీ జరగలేదు. అపహాసకులంట ఈ చివరి దినాల్లో మనల్ని అపహసించి హేళన చేసే దినాలు కూడా వస్తున్నాయి అని ప్రభు చెప్తున్నాడు. మామూలుగా ఉండవు. ఎవరిని సహితము లోకంలోకి ఈడ్చుకొని వెళతాడంట? ఏర్పాటులోనికి ఉన్నవారిని సహితము కూడా ఈ మాటలు విశ్వాసంలో నుంచి బద్దలు కొట్టి ఈడ్చుకొని వెళ్ళిపోతాయి. అందుకే అంటే నువ్వు వాక్యం అర్థమైపోతే ఎవడు నేను బద్దలు కొట్టలే. అసంపూర్ణంగా నువ్వు వాక్యం నేర్చుకున్నావనుకో, ఏదో ఒక రోజు అపహాసించే సమయంలో నువ్వు ప్రభుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతావు. ఎంతమంది ఏదన్నా నువ్వు కదలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడి వాక్యం సంపూర్ణంగా మనకు అర్థం కావాలి. అసంపూర్ణంగా ఉండటానికి దేవుడు ఇష్టపడడు. ఆ చచ్చిపోయే వాటిని బ్రతికించు. ఏది విడిచిపెట్టావో పని చేయి. ఈ రోజు నుండి సంపూర్ణంగా రావాలి. ఇది అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో అపహాసకులు అపహసించుచు ఆయన రాకడ గూర్చిన వాగ్దానాలు ఏమైపోయాయి? వస్తానని చెప్పాడు కదా. ఏది ఎప్పుడు చెప్పాడు? మన పితరులందరూ చచ్చిపోయారు. వారు ఆ రోజు నుంచి చెప్పాడు, వస్తున్నాను అని. ఇదంతా వట్టిదే, ఏవి రాడు. ఏదో పిచ్చి కానీ ఆయన ఏదో వస్తాడు, ఆయన ఏదో తీసుకుని వెళ్తాడని కూర్చొని ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ ఏం జరగవు. వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు. వస్తాడు అని చెప్పిన పితరులు చనిపోయారు అని అపహసిస్తారంట. అది రాబోతుంది రేపు మన ముందుకు కూడా. ఆ దినం నువ్వు కూడా విని నిజమే కామాలా ఇది అని నీవు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు రాబోతున్నాయి. చివరికి విశ్వాసాన్ని కూడా కనుగొనలేను అన్న పరిస్థితి ఏర్పడిద్దంట. ఏర్పాటులో ఉన్న మనందరినీ కూడా ఈడ్చుకొని వెళ్ళిపోయే సమయాలు ఉన్నాయి. ఎంత ముందుగా వెళ్ళిపోతే అంత మంచివారు. ఎంత ముందుగా ఎక్కడికి వెళ్ళిపోతే వారు ధన్యులు. ఏం కాదు, ఎవరైనా చెప్పినా నేను కదలను అనుకుంటావు. ఎలా కదిలించాలో తెలుసు. ప్రభువే చెప్తున్నాడు, వాళ్ళు వచ్చి నిన్ను కదిలిస్తారు. ఏర్పాటులో నిన్ను కూడా ఈడ్చుకొని వెళ్ళిపోతారు. ముందు వెళ్ళిన వాళ్ళు ధన్యులు. ప్రభు ఒకవేళ తీసుకుని వెళతాను నువ్వు సిద్ధపడు అంటే ఆనందంగా గంతులు వేసి మనం సిద్ధపడాలి. మన మరణం కాదు అది, మరొక రాజ్యంలోనికి ప్రయాణం. అది మరణం అని ఒకవేళ కంగారు పడతారేమో. మరణం కాదు ఇది, మరొక రాజ్యంలోనికి ప్రవేశం. అందుకే నిరీక్షణ లేని వారు లాగా మీరు భయపడొద్దు. మరణం గురించి కృంగిపోవద్దు, భయపడవద్దు. అది నిరీక్షణ లేని వారు. మీకు నిరీక్షణ ఉంది. మీరు మరొక ఉన్నతమైన పట్టణంలోనికి మీరు ప్రవేశించబోతున్నారు. అందుకు ఇక్కడ అంటున్నాడు, అపహాసకులంట ఇలా హేళన చేస్తారట. ఏది వాగ్దానాలు ఏమైపోయాయి? ప్రభు వస్తానంటే రాలేదే. ఈరోజు కూడా చూడండి, క్రైస్తవులుగా వచ్చి ప్రభు యొక్క రుచి చూసి లోకంలోకి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు కొంతమంది. వారు అపహసిస్తారు, వారిని హేళన చేసేది. వారిని సాతాను పట్టుకొని వెళ్ళిపోయాడు. వారిని ఆయుధాలుగా వదిలితే వారికే తెలుస్తాయి ఈ మాటలన్నీ కూడా. ప్రభు అలా చెప్పాడు కదా, ప్రభు ఎలా చెప్పాడు కదా. నీలో విశ్వాసాన్ని బద్దలు కొట్టడానికి పనులన్నీ కూడా ఏమన్నాడు అక్కడ? ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ముందు తెలుసుకోండి. వాళ్ళు ఎలా అంటారో ముందు మీరు తెలుసుకోండి. ఇలానే అంటారు. చూడండి, ఎన్ని రకాలుగా మోసం చేస్తాడు అంటే అపవాది అన్ని రకాలుగా మన బలహీనపరుస్తాడు. ఒక్కటే మీరు గుర్తుంచుకోవాలి, మనం ఎంత బలవంతులము అని మనం అనుకుంటున్నామో మన యొక్క బలాన్ని బట్టి ఒకవేళ మనం అతిశయిస్తున్నామేమో, కానీ దేవుని వాక్యము సంపూర్ణంగా ఎరిగి ఉంటేనే మన బలవంతుడు. ఒకవేళ అసంపూర్ణంగా వాక్యం ఉందా మనం పడిపోయినట్టే. సాతాను మనల్ని మోసం చేసి ప్రభు యొక్క రాకడ మన కనుమరుగు చేసి ప్రభు రాకడలో ఎత్తబడిన తర్వాత మిగిలిన మనతో వాడు ఆడుకుంటానికి వాడు ఎత్తులు ఇవన్నీ కూడా.
మనకి మబ్బు కమ్మే విధంగా చేస్తాడు. ప్రభు రాకడ మనకు తెలియనివ్వడు. అది ఇస్తాను ఇది ఇస్తాను భ్రమ పెడతాడు. ఇవన్నీ లోకాన్ని మనకు చూపించి లోకం వైపు మన మనస్సుని తిప్పుతాడు. అందుకే అంటాడు, మీ మెలకు కలుగు, లోకం వైపే దృష్టి పెట్టొద్దు, లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టొద్దు. ప్రభు యొక్క రాకడ వైపు ఒక్కసారి మెలకు కలిగి ఆయన రాకడలో ఎత్తబడాలంటే నేనేం చేయాలో నువ్వు తెలుసుకో, నువ్వు సిద్ధపడు. ఒకవేళ జాగరూకుడివై నువ్వు ఉండకపోతే ఆయన దొంగలాగా వచ్చి వెళ్ళిపోతాడు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో, నీ పక్కన వాళ్ళు ఎప్పుడు ఎత్తబడతారో నీకేమీ తెలియదు. ఆ రోజంట రొమ్ములు బాదుకుంటారంట. అయ్యో అయ్యో అని రొమ్ములు బాదుకుంటారు. ఈలో ప్రభు రావటం, ప్రభు కొరకు సిద్ధపడి ఎదురు చూస్తున్న వారు ఆయనతో కూడా వెళ్ళిపోతారు. ఆ సిద్ధపాటు తెలిసేది గుర్తుపట్టండి. వాక్యము పూర్తిగా ఎరిగిన వారు యేసు ప్రభు ఎప్పుడు వస్తున్నాడో అర్థమైపోతాయి. లోకంలో చెప్తారు యుద్ధాలు వస్తున్నాయి. చదవండి ఒక్కసారి బాగా. మత్తయి సువార్త 24:4 ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వాక్య భాగము. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అది మిమ్మల్ని మోసపరుస్తారు, మీరు మోసపరచబడకుండా చూసుకోండి. మనకే చెప్తున్నాడు ఆయన. మోసపరుస్తారు మిమ్మల్ని, మోసం జరగబోతుంది. ఏం మోసం? మన బట్టలు మన బంగారం ఎత్తుకెళ్ళిపోయే మోసాలు కాదు ఇవి. ఏమి ఎత్తుకుపోతారు? నీ రక్షణ వస్త్రాన్ని దొంగిలించుకుపోతారు. మోసం. అందుకే మత్తయి సువార్త 24:4 ఏమన్నాడు? ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి, అనేకులు నా పేరటను వచ్చి నేనే క్రీస్తునని చెప్పి, నేనే రక్షకుణ్ణి, నేనే దేవుణ్ణి, నేనే మిమ్మల్ని విమోచిస్తాను అని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అందరినీ మోసపరుస్తారు. ఖచ్చితంగా ఇది రాకడలోనండి. ఆల్రెడీ ఇది ప్రారంభమైపోయింది. ప్రభు దగ్గర కాదు, లోకములో కార్యాలని జరిగిస్తాడంట. దేవుడే వాటికి శక్తిని ఇస్తున్నట్లుగా బైబిల్లో గత దినాల్లో మీకు చెప్పాడు. కొన్నిటికి శక్తిని ఇస్తాడు, కొన్నిటికి అవకాశం ఇస్తాడు దేవుడు. అక్కడ జరుగుతాయి అద్భుతాలు. కానీ నీవు ప్రభు మీద నుంచి మనస్సుని విడిచిపెట్టవద్దు అని చెప్పాడు ఆయన. పలువురిని మోసపరిచెదరు, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వింటారు. మీరు యుద్ధాలు వస్తున్నాయి, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము వస్తుంది, జనం మీదకి జనము అన్నప్పుడు మనకేం గుర్తు? యేసు ప్రభు వచ్చేస్తున్నాడు అని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? చదవండి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. ఆయన మాత్రం రాడు అప్పుడే. ఇవన్నీ దేనికి సూచన? రాకడికి సూచన మాత్రమే గాని ఆ రాకడ దినాల మాత్రం వీరికి అర్థం కావు. మరలా చదవండి ఆ మాటలు. మీరు యుద్ధములు గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపుదురు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి
ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు, అనేక మందిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించుట చేత అక్రమము విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారును, అనేకుల్లో ఉన్న ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో అంతము వరకు ఎవరైతే సహిస్తారో వాడే రక్షింపబడును. వాడే రక్షణలోనికి ప్రవేశిస్తాడు. ఎన్నున్నాయో ఈ మధ్యలో ఎన్నున్నాయో చూడండి. ముందు వెళ్ళినవాడు ఏంటి, ముందు వెళ్ళినవాడు ధన్యుడు. ప్రభు పిలిస్తే ప్రభు సిద్ధపడు అంటే మాత్రం హ్యాపీగా సిద్ధపడండి. ఎన్నున్నాయో తెలుసా? వీటన్నిటిని జయించటానికి మనకు కావాల్సింది సంపూర్ణమైన వాక్య బలం కావాలి. ఎవడో మోసపరచలేడు, ఎవడో కూడా మనల్ని త్రోవ తప్పించలేడు. ఎవరిని మోసపరుస్తారు, ఎవరిని ఇబ్బంది పెడతాడు, ఎవరిని ఈడ్చుకొని వెళ్ళిపోతాడు అంటే సగం తెలిసి సగం క్రియలు చేసి సగం క్రియలు చేయకుండా సగం భక్తిలో ఉన్నవారు మోసపోతారు. అదిగోదేదో జరుగుతుంది అక్కడ అనగానే వెళ్ళిపోతాడు. ప్రభు చెప్పాడు, వాక్యం అంతా తెలిసిందనుకో. ప్రభు ఏం చెప్పాడు? అక్కడ కూడా అద్భుతాలు జరుగుతాయి, అక్కడ కూడా నా నామములు ఎన్నో చేస్తారు, కానీ మీరు వెళ్ళొద్దు, నమ్మొద్దు, ఆ మార్గంలో మీరు ప్రవేశించొద్దు చెప్పలేదా? గద్దినంలో మనం చదువుకున్నట్టున్నాం దాన్ని. చదవండి ఒక్కసారి. అంటే ఎంత మోసం జరిగిద్దో మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఏర్పాటులో ఉన్న వారిని సహితము వాడు మార్చివేస్తాడంట. మీరు చర్చిలో దేవుడి సన్నిధిలోనే కార్యం జరగాలి కదా, బయట ఎలా కార్యాలు జరుగుతున్నాయి? ఈ సరిగా వాక్యం అర్థం కాని వాడికి డౌట్లు వస్తాయి. అందుకే సంపూర్ణంగా వాక్యం నేర్చుకోండి అని చెప్పాడు. మన సగం వాక్యం తెలుసు, సగం తెలియదు. ఎవరో చెప్పిన మాట మనం మోసపోతాం, మనం వెళ్ళిపోతాం. అదిగో అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంట, మరి దేవుడి శక్తి లేకపోతే అక్కడ ఎలా జరుగుతుంది అని దీన్ని విడిచి అక్కడికి వెళ్ళిపోతాం. ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రవక్తయే గాని, చూడండి, ప్రవక్తయే కాని కలలు కనువాడే కాని నీ మధ్య లేచి, అమ్మా నా వైపు చూడాలి, వినాలి. మీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియలైనను మహత్కార్యములైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను, అది అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి నువ్వు ఎప్పుడూ ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అక్కడ గొప్ప కార్యం జరిగిద్ది. అక్కడికి వెళ్ళి మన సాగిల పడితే ఏదో జరుగుతుంది అని మిమ్మల్ని ఏం చేస్తారు? ప్రేరేపిస్తారంట. ఏదో జరగబోతున్నాయి ఇవి అంటే అక్కడ జరుగుతాయనేగా దేవుడు చెప్తుంది. అర్థమేంటి? జరుగుతాయేనా జరగవనా? ఏది మరలా చదవండి. అది అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని, అతడు సూచక్రియలు చేసి ఏం చేస్తాడంట? చదువుదాం. అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యములు గాని సంభవించిన జరిగిన, వాడు చెప్పిన విధంగా అక్కడ అద్భుతం జరిగిన, చెప్పిన విధంగా అక్కడికి ఏదన్నా రోగం పోయినా దయ్యం పోయినా ఎన్ని కార్యాలు అక్కడ జరిగినా ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలు వినకూడదు. కలను కలువారు యొక్క మాటలు మీరు విని అక్కడికి వెళ్ళొద్దు. చూశారు ఏం జరుగుతాయి? అక్కడ కూడా జరుగుతాయంట. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు ఆయన. చివరి దినాల్లో వాటన్నిటికీ కూడా దేవుడు కొన్ని పర్మిషన్లు ఇస్తాడంట. అన్నీ జరుగుతాయి కార్యాలు. నీ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని తెలుసుకో. నీ దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని చదువుదాం. మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటలు అనుసరించి ఆయన మాట విని ఆయనని సేవించి ఆయనను హత్తుకొని ఆయననే హత్తుకొని ఉండండి. ఎన్ని జరిగినా మీ మనసు తిప్పుకోవద్దు.
మీ మధ్య ఉన్నవారు ఎన్ని అద్భుతాలు చేస్తారని చెప్పినా అక్కడికి రా, సాగిల పడు అని చెప్తారు నీకు. నీవు నీ దేవుడైన యెహోవానే ప్రేమించాలి. నీవు ఆ పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావో లేదో అని దేవుడు అక్కడ కార్యాలు జరిగించి నిన్ను చూస్తాడు. నువ్వు ఎక్కడికి వెళతావు? అద్భుతాల దగ్గరికి వెళతావా? నువ్వు నాతో ఉంటావా? ఆశ్చర్యకార్యాల దగ్గరికి వెళతావా? నాతో ఉంటావా? కొన్ని కార్యాలు జరిగించి నీ మనస్సు ఎలా ఉందో చూస్తాడంట. దేవుని దేవుడిగా గుర్తుపట్టి ఆయనతో ఉంటావో, అక్కడ జరుగుతున్న కార్యాల గురించి వెళ్ళిపోతావో అని నిన్ను పరిశీలిస్తారు. నువ్వు ఖచ్చితంగా నీ ప్రభువును హత్తుకొని ఉండాలి. కనుక సంగమా, దేవుని యొక్క రెండవ రాకడ, ఆ రాకడ వాక్యం నీకు తెలిస్తే నీవు బయట పరిస్థితులన్నీ నువ్వు గమనిస్తూ ఉండగానే ప్రభు ఏం చెప్పాడు, బయట ఏం జరుగుతున్నాయి, ప్రభు ఏం చెప్పాడు, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, వెంటనే నీకు అర్థమైపోతుంది. ఆటోమేటిక్గా నువ్వు సిద్ధపడిపోతావు. తెలియగానే నువ్వు సిద్ధపడిపోతావు. ఆ పరిస్థితులు నీకు అర్థమైపోతూ ఉంటాయి. బయట ఇదిగో యుద్ధం జరుగుతుంది, ఇదిగో బయట చెప్పాడు కదా, ఈ చివరి దినాల్లో అంట ప్రేమ చల్లారిపోతుంది. ఎలా ఉంటారో తెలుసా మనుషులు? ధనాపేక్షలు. ఈ చివరి దినాలు, ఈ సింటమ్స్ చూస్తూ ఉండగానే నీకు అర్థమైపోవాలి ప్రభు వస్తున్నాడు. ఈ చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. నాకు తెలిసి ఒకవేళ మన తరము, మన యొక్క ఈ జీవితం కాలంలోనే ఒకవేళ ఆయన వచ్చేయచ్చు. అంత సమీపంగా ఉండే పరిస్థితులు అలానే ఉన్నాయి. చూడు ఒకసారి ఆ పదాన్ని చదివి ముగించి వేస్తాను, సమయం అయిపోయి. ఒకసారి రెఫరెన్స్ చెప్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్య భాగము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. అది ఏ దినాలో ఇప్పుడు అర్థం కావాలి మీకు. అంత్య దినములు కాదో మనకు అర్థమైపోవాలి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. వచ్చునని మీరు తెలుసుకోండి. ఎలాగనగా, ఎలా అంటే ఎలా ఉంటుందో తెలుసా? అంత్య దినము అంటే చివర యేసుప్రభు రాకడ దినాల్లో మనుషులు ఎలా ఉంటారో తెలుసా? ఇది చూసి ఇలానే ఉంటే ఆయన వస్తున్నాడు అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు చెప్పబోయే స్వభావాలు ఒకవేళ మనుషుల్లో ఉంటే ఆయన రాకడ చాలా దగ్గరగా ఉంది అని నువ్వు మెలకు కలిగి ఆయన రాకడికి నువ్వు సిద్ధపడు. ఏమన్నాడు? మనుషులు స్వార్థప్రియులు అంటే స్వార్థము వచ్చిందంట. ప్రతి మనిషిలో స్వార్థం ప్రారంభమైందంట. యేసు ప్రభువు రాకడ దినాల్లో వచ్చేసరికి మనుషులో స్వార్థం పెరిగిపోతుందంట. ధనాపేక్ష ఎక్కువైపోతుందంట. బింకములాడువారు, అబద్ధములాడేవారు వస్తారంట. అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు విధేయత చూపే సమయం లేదు. తల్లిదండ్రుల మాట లెక్క చేయరంటే ఇంకా తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత మేలు చేసినా కూడా కృతజ్ఞత లేని వారుగా తయారైపోతారట మనుషులు. ఇంకా అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖంగా ఉండే మార్గాలని వారు ప్రేమించేవారు. పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారు వీరు. చూసారా? ఇది ఎప్పుడు ఇలా ఉంటాయంట? చివరి దినాల్లో. మరి చివరి దినాలు వచ్చాయంటారా లేదంటారా? ఈ క్వాలిటీస్ మనుషుల్లో వచ్చినాయా లేదా? పూర్వం ఎలా ఉండేవారు మన పితరులు? పెద్ద కుటుంబమైన అందరు కలిసి ఉండేవారు. పెద్ద కుటుంబం, ఎంతోమంది కలిసి ఉండేవారు. వాళ్ళు ఒకవేళ 4 బ్రదర్స్ 4 సిస్టర్స్ అయినా అందరూ ఒకే కుటుంబంగా 20-30 మందికి భోజనాలు తయారు చేసుకునే పెద్ద కుటుంబాలు. ఈర్ష్య లేదు, ద్వేషం లేదు. వాడు అంత సంపాదించాడు, వీళ్ళకి ఎంత ఖర్చు అయింది. ఇప్పుడు 2 పిల్లలు ఉంటేనే ఒకరికి అంత ఖర్చు పెట్టారు, నాకు ఎంత ఖర్చు పెట్టారని గొడవలు, స్వార్థం అంతా మారిపోయింది. అందుకే చివరి దినాలు అంటున్నాడు. అంత్య దినాల్లో ఎలా ఉంటారు అంటే నీ వాక్యం అర్థమైతే బాగా నేర్చుకుంటే ఇవన్నీ మారుతాయి. అంటే ఇదేంది మనుషులు ఎలా తయారయ్యారు అనుకోవటం కాదు, ఆయన రాకడ వస్తుంది, సమీపంగా ఉంది అని నువ్వు మెలకు కలిగి నువ్వు సిద్ధపడు. నువ్వే క్రియలైతే చేయలేదో వాటిని తిరిగి మరలొచ్చాయి. నువ్వు సిద్ధంగా ఉండు.
ప్రభు ఏ గడియలో రాబోతున్నాడో, ప్రభు వచ్చే దినాలు మనకు అర్థమవుతాయి, గడియలు మనకు అర్థం కావు, కానీ వచ్చే ఆ కాలం మాత్రం మనకు అర్థమైపోతుంది. కనుక మనం తప్పనిసరిగా రాకడికి సిద్ధపడదాం. ప్రభుతో కలిసి ఆయన నిత్యత్వంలోనికి వెళ్ళే గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో